భారతదేశాన్ని భయపెడుతున్నటువంటి ట్రంప్ ఎందుకు ట్రంప్ భారతదేశాన్ని భయపెడుతున్నాడంటే ఇతను అమెరికాలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి భారతదేశానికి ఒక కైండ్ ఆఫ్ ఫియర్లో ఉన్నారు దేశం. ఎందుకంటే ఫ్యూ రీజన్స్. అదేంటంటే ఒకటి, ఫస్ట్ ట్రేడ్ రిలేషన్షిప్స్ దెబ్బ కొడతాయేమో అన్నటువంటి భయంలో ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ మరి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనమాట. ప్రసంగం ఇస్తూ నేను వస్తే ట్రేడ్ టారిఫ్ మొత్తాన్ని మార్చేస్తాను, ట్రేడ్ రిలేషన్షిప్స్ అని మార్చేస్తాను అని ఒక ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకున్నాను. ఇండియాని చూడండి, మన అమెరికాలో నుంచి ఇండియాకి వెళ్ళేటువంటి బైకుల మీద కూడా వాళ్ళు 30% ట్యాక్స్ వేస్తారు. కానీ మనం ఆల్మోస్ట్ డ్యూటీ ఫ్రీ ఇస్తున్నాము మన భారతదేశంలో, మన అమెరికాలో. ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అన్న పదం వాడాడు. అంటే అతను ఏమన్నాడంటే, లుక్ ఎట్ ఇండియా, దిస్ ఇస్ స్టేట్మెంట్ ఈ సెడ్, లుక్ ఎట్ ఇండియా, it puts such high imported duties on American bikes, but we allowed it almost duty free. We are not going to allow this to happen అనే పదం వాడాడు ట్రంప్. ఆ రోజు నుంచి భారతదేశానికి కొద్దిగా ఫియర్ ఉంది. ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్కి వాళ్ళు ఏమైనా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారేమో అనే భయంలో భారతదేశం వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒకవేళ మనోళ్ళు రిటాలియేట్ అయ్యి మనోళ్ళు కూడా టారిఫ్, సరే మేము ఇంకా ఇంపోర్ట్ చేస్తాము, అమెరికా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తాము, ఒకవేళ అమెరికా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తే మేము వేరే దేశాల నుంచి వచ్చే వాటికి ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతామని ఒకవేళ భారతదేశం అది ప్రయత్నించింది అనుకోండి, ఇక్కడ యూరోపియన్ కంట్రీస్, జపాన్ లాంటి దేశాలు రిటాలియేట్ అవుతాయి. అవి ఇంకా రిటాలియేట్ అవుతాయి. అది ఇంకా ప్రాబ్లం అయిపోయింది భారతదేశానికి. అంటే ఇప్పటివరకు కనీసం మన యూరోప్కి, జపాన్కి పంపించేటువంటి వాటి మీద కూడా వాళ్ళు ఇంపోర్ట్స్ టారిఫ్స్ వేసారంటే ఇక మనకి మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మొత్తం ప్రాబ్లం అయిపోయింది. అసలు రీసెంట్లీ ఊరికే ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి ప్రభుత్వంలో నంబర్ 1 ఎకానమీకి వెళ్ళిందని చెప్పేటువంటి మొత్తం వీళ్ళు చెప్పుకోవటమే. కానీ జస్ట్ 1 వీక్ ఎగో రూపీ ఎలా పడిపోయిందంటే భారతదేశ చరిత్రలోని అత్యంత లోయెస్ట్కి పడిపోయింది రూపీ. అసలు ఎకానమీ మొత్తం కూడా ఒక కొలాప్స్డ్ స్టేజ్లో ఉంది భారతదేశానికి. వీళ్ళూరికే కవరప్ చేస్తున్నారు మీడియా తోటి, ఇండెక్స్ని మేనేజ్ చేసుకొని ఏదైనా సరే వాళ్ళు కవరప్ చేస్తున్నారే తప్ప, దెన్ వై ఇండియన్ రూపీ ఫెల్ డౌన్ టు సచ్ ఎ లో, అండ్ వై ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 90th ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇన్ఫ్లేషన్లో 90వ ప్లేస్లో ఉంది భారతదేశం. అతిపెద్ద రెండో దేశం ఇది. అతిపెద్ద దేశం అయ్యి ఉండవచ్చు, జనాభా లెక్కలు చేస్తే తెలిసింది. ఓకే, చైనాని దాటారా లేదనేది తెలియాలంటే జనాభా లెక్కలు చేయాలి, రైట్? అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 140వ ప్లేస్లో ఉంది అది. అసలు రూపీ వాల్యూ పడిపోయిందండి. రూపీ వాల్యూ దేశ చరిత్రలో అత్యంత లోకి వెళ్ళింది లాస్ట్ 10 days అగో. బట్ అయినా సరే వీళ్ళు ఎకానమీలో నెంబర్ 1 అది ఇది అని చెప్పుకుంటున్నారు. మనం చెప్పుకున్నంత మాత్రాన అక్కడ అమెరికన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇండెక్స్లో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి మన రూపీ వాల్యూ పడిపోతూ ఉంది. ఓకే, భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వంలో నెంబర్ 1గా అభివృద్ధి అవుతుందంటే ప్రజలు నమ్మవచ్చు. అక్కడ ఇంటర్నేషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్ దగ్గర కూర్చొని అక్కడ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసేవాడు, వాడికి తెలిసి ఏం జరుగుతుందో. కాబట్టి రూపాయి వాల్యూ పడిపోతుంది. అది సింపుల్గా. సో ఏదైనా సరే ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చి అది అనటంతోనే కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు H1B వీసా ఉంది, అది ఇంకోటి కూడా అంటున్నాడు అతను ట్రంప్, H1B వీసాని నేను కంట్రోల్ చేస్తాను. H1B వీసాని కంట్రోల్ చేస్తే ట్రంప్కి నష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక H1B వీసానికి ట్రంప్ కనుక కంట్రోల్ చేశాడు అనుకోండి, అక్కడ కంపెనీస్ ఆఫ్ షోరింగ్ సర్వీసెస్ తీసుకొని ఇండియాకి వచ్చేస్తాయి, కంపెనీస్ వచ్చేస్తాయి. అప్పుడు భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు గతంలో ఏం చేసేవాళ్ళు, గతంలో ఐటీ కంపెనీస్, భారతదేశంలో ఐటీ కంపెనీలు విచ్చలవిడిగా ఉండేవి. లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు జీతాలు పే చేశారు. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే గ్రేట్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అందరు సాఫ్ట్వేర్ జాబులు చేశారు. ఎందుకంటే లక్షల్లో జీతాలు వచ్చాయి, ₹1,00,000, ₹2,00,000. మా పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆ పిల్లని ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు.
ఆ పొజిషన్‌లో ఉన్న అప్పుడెందుకు ఆఫ్ షోరింగ్ సర్వీసెస్ చేశారు. వాళ్ళేం చేశారు, H-1B వీసాని ఓపెన్ చేశారు అమెరికా. H-1B వీసాని ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఆఫ్ షోర్ సర్వీసెస్ అవసరం లేదు. ఈ ఇండియన్సే అక్కడికి యూఎస్‌కి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎంఎస్ చేసి, అది చేసి అక్కడ జాబులు చేస్తున్నారు. అక్కడ జాబులు చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకి ఈ ఆఫ్ షోర్ సర్వీసెస్ అవసరం లేదు కాబట్టి ఈ H-1B వీసాస్ ఎక్కువైపోయి ఇప్పుడు అమెరికాలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు జాబులు చేసేవాళ్ళు. ఏషియన్ కంట్రీస్‌లో ద హైయెస్ట్ ఈస్ ఫ్రమ్ ఇండియా. మా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే అక్కడ ఓట్ బ్యాంక్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే స్థాయికి వెళ్ళారు. ట్రంప్ లాంటి వాడే సనాతన ధర్మం గురించి మాట్లాడాడు అక్కడ ఎలక్షన్ టైంలో. సనాతన ధర్మం, హిందుత్వవాదం గురించి మాట్లాడాడు ఈ భారతీయుల ఓట్ల కోసం. ఆ స్థాయికి వెళ్ళారనమాట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంతమంది ఉన్నారు అమెరికాలో. ఇప్పుడు అతనికి H-1B వీసాని లేపేశాడు అనుకోండి. వెన్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ దేర్, ద కంపెనీస్ విల్ కమ్ హియర్. ఎందుకంటే దిస్ ఈస్ ద చీపెస్ట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్. ఇండియా ఈజ్ ద చీపెస్ట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్. ఈ చీపెస్ట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ని వాళ్ళు వదులుకోరు అమెరికన్ కంపెనీస్. ఓకే, నువ్వు ఇండియా వాళ్ళు రానికపోతే మేమే ఆఫ్ షోరింగ్ అని చెప్పేసి ఇక్కడ బ్రాంచ్ పెడతారు. అక్కడ అమెరికా కంపెనీ బ్రాంచ్ పెట్టి ఇక్కడ రిక్రూట్ చేస్తారు. కాబట్టి ట్రంప్ ఆ సాహసం చేస్తాడని మనమైతే అనుకోవట్లా. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ట్రంప్ ఈ యొక్క ట్రేడ్ టారిఫ్స్ మీద చేసినటువంటి ఈ యొక్క ఆ స్టేట్మెంటే కొద్దిగా ప్రమాదకరంగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ అతనేమన్నాడు, నేను వచ్చానంటే మొత్తం మార్చేస్తానన్నాడు. నాటో రిలేషన్షిప్స్ మారుస్తా అంటున్నాడు. ఆ ట్రెడిషనల్ నాఫ్టా రిలేషన్షిప్స్ మారుస్తా అంటున్నాడు. WTO స్ట్రక్చర్ మారుస్తా అంటున్నాడు. అసలు ప్రపంచ వరల్డ్ క్లైమేట్ సిస్టాన్ని మారుస్తాను అని, నేను మొత్తం మార్చేస్తానని చెప్తున్నాడు. మరి ఎంతవరకు మారుస్తాడో మనకు తెలియదు. మోరోవర్ అతనేమంటే నేను యుద్ధాలకు దూరంగా ఉంటా అంటాడు ట్రంప్. నేను యుద్ధాలకు దూరంగా ఉంటాను అని ఇది ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన దానికి తనే మీడియేటింగ్ చేసి ఈ సీజ్ ఫైర్కి తనే ట్రై చేశాడు. సక్సెస్ అయ్యాడు. సీజ్ ఫైర్కి వెళ్ళారు. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది జస్ట్ 2 days ago. వాళ్ళు ఆపేశారు, యుద్ధం ఆపేశారు. 41 days టైం ఇచ్చాము. ఈ 41 daysలో మీరు ఏదో ఒక 750 మంది ప్రిజనర్స్ని, ఒక 33 హోస్టేజెస్ సంబంధించిన క్యాంప్ని రిలీజ్ చేయాలి అని ఒక ఏళ్ళది అగ్రిమెంట్ పెట్టుకొని ఇక్కడ అమెరికా, ఈజిప్ట్, ఈ 2 దేశాలు మీడియేషన్ చేశాయి. ఖతార్, ఈ 3 దేశాలు మీడియేషన్ చేసి యుద్ధాన్ని ఆపాయి ఇజ్రాయెల్లో. ఓకే, బట్ వేరేస్ ఇక్కడ మన తైవాన్ అని చైనా ఉంది, అక్కడ గొడవ జరుగుతుంది తైవాన్కి చైనాకి. చైనా ఈజ్ ట్రైంగ్ టు ఇన్వేట్ తైవాన్ మీద ఆక్రమించుకోవడానికి చైనా ట్రై చేస్తుంది. తైవాన్ రిటాలియేట్ అవుతుంది. అమెరికా సపోర్ట్ రిటాలియేట్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ అంటాడు నేను యుద్ధాలకు పోను, నేను ఇంటర్ఫియర్ అవనంటాను. ఒకవేళ ట్రంప్కి ఇంటర్ఫియర్ అవ్వలేదంటే తైవాన్ని ఆక్రమించేసింది చైనా. చైనా కనుక ఒకసారి తైవాన్ ఆక్రమించిందంటే మన అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ డేంజర్. నెక్స్ట్ టార్గెట్ అరుణాచల్ ప్రదేశ్. తైవాన్ ఆక్రమించిన మరుక్షణం వాళ్ళ టార్గెట్ అరుణాచల్ ప్రదేశ్ మీద ఉండదు. ఓకే, సో అది ప్రమాదమే భారతదేశం. అంటే ట్రంప్ మాట్లాడే మాటల వల్ల భారతదేశానికి కొద్దిగా కష్టాల్లో పడేసేటట్టుగా అనిపిస్తున్నాడు. తను ఏం చేస్తాడో మనకు తెలియదు. అదొకటి అనిపిస్తుంది. సరే, పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్షిప్స్, ఇప్పుడు ఈవెన్ ప్రీవియస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూల్గానే ఉన్నారు. ఇప్పుడు ఇతను వచ్చి పెద్దగా మార్చేది ఏం లేదు. ఇతనేం గొడవ పెట్టుకోడు పాకిస్తాన్తో మన కోసం. ఓకే, అలాగే కనిపించట్లేదు. సో ఇది సంగతి. మరి ట్రంప్ వచ్చిన తర్వాత మరి ఏం చేస్తాడు? మరి ఇప్పటికే లోయెస్ట్ ఇండియన్ రూపీ పడిపోయింది. మరి ఇతను వచ్చిన తర్వాత టారిఫ్స్ పెంచుతానంటాడు. మరి ఇంకా భారతదేశం ఎకానమీ అనేది ఇంకా పడిపోయిద్దేమో అనేటువంటి భయంలో భారతదేశ ఎకనామిస్టులు ఉన్నారు. పొలిటికల్ స్పీచ్లు వదిలేయండి. మోడీ గారు వచ్చిన అదే నా టైంలో 5th largest GDP ఎకానమీ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు అంటే కూర్చోబెట్టి భజన చేశారు కదా. అవన్నీ ఏంటంటే రాజకీయ, ఇవి ఎకనామిక్ సిస్టమ్. ది ఎకనామిక్ వరల్డ్ నోస్ దట్ స్టేటస్ ఆఫ్ ఇండియా, నాట్ పొలిటికల్ వరల్డ్. థ్యాంక్ యూ.